వస్తారు 5 నిమిషాలు ఉండండి. నువ్వు కూడా వేరే వాళ్ళు వేరే వాళ్ళు కాడ 110 రూపాయలు లెక్కన తెచ్చి 70,000 75,000 వేసుకున్నాను శనివారం రోజు. ఎంత బాధ అవుతాను. దీని కాదు మార్పి విమలా మేడం మార్పి ఎవరు లేరు. చెప్పు. శనివారం రోజు 75,000 వేసిన నేను డబ్బులు. ఏపిచ్చింది ఎవరు అది చెప్పు డీటెయిల్ గా. ఆర్పీలు పేరు గుర్తు రాలేదు. మనకి కదా విమల మళ్ళీ ఇంకొక ఆమె లావుగా ఉంటుంది అమ్మ జయంతి మేడం. జయంతి మేడము. మేము సత్తులు కూడా పెట్టేస్తున్నాము. సత్తులు పెట్టి ఇక్కడికొచ్చి ఇంత అవస్థ పడుతున్నాం సార్. మీకు వచ్చి ఏం చెప్పినారమ్మా? 10 రూపాయల వడ్డీకి మంచిది చేరితే మనకి బాగా బెనిఫిట్ ఉంటుంది అని చేర్పించినారు మాకు డబ్బు. ఇది ఈమె తరపున వచ్చేసి మేమేస్తుండేది. ఈమెకి వచ్చేసి గ్రూప్ లో మేడం వచ్చేసి చెప్పి ఇంతమంది మీరు ఎంతమందిని చేరుస్తారో అంతమంది కొన్ని లక్షలుగా వస్తా ఉన్నాయి మాకు డబ్బులు. ఈ మాదిరిగా మీరు వేసుకోండి, పేదోళ్ళు మీరు వేసుకోండి, మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. మీరు 15,000 వేస్తే 15,000 30,000గా పడుతుంది. మీరు ఇంత చేసినా కూడా కాదు అని చెప్పని అనేసి మా ముండ మోపిచ్చేసినారు సార్. ఈ మాదిరిగా చేసి మేము ఒక్కొక్కరైతే ఊరు పోసుకొని సావాలని ఉన్నాం సార్. నిజంగానే లక్షల కుంది గట్టి ఉండారు, లక్షల కుంది చేస్తున్నారు. ఈ మాదిరిగా మోసం చేసేది బాగలేదు సార్. ఇది అది ఎవరన్నా అయిపోయి మా డబ్బులు రిటర్న్ అయినా రావాలా, లేదు తీసుకొని నా కొడుకులు ఊరు పట్టుకొని చావాలా. నా కొడుకులకి ఎట్లా ఇదిగా ఉండాలి సార్. ఈ మారు మోసం చేసేది కాదు. పిల్ల పాపలతో కూడా మేము కడుపు కట్టుకొని కొట్టినాం సార్. మేము ఒక్కొక్కరు అంత అవస్థ పడతా ఉన్నాం. ఇప్పుడు ఇంత ఆడాలు వచ్చినారే కానీ ఈ ఆడాలకు అందరూ కూడా న్యాయం జరిగేట్టుగా మీరు చేయాలి సార్. ఇది మాకు ఈ గ్రూప్ అనేది గ్రూప్ లో ఉండే ఆర్డే తీసుకొని వచ్చి పెట్టింది యమలమ్మ. ఇంకొక ఆమె ఎవరు గండమ్మ అంట, ఆ అమ్మ జయంతి మేడం అంట సార్. ఆ అమ్మకి వచ్చి ఈ అమ్మకి చెప్పి ఈ అమ్మ వచ్చి మాకు వచ్చి యాపిల్ కింద వేసుకోండి అని అంటే నేనైతే 30,000 వేస్తున్నాను సార్. నేను 30,000 నేను అంత ఇది ఒళ్ళు బాగలేని మనిషిని. ఏదో వస్తుందని ఆశ సార్. మాకు ఒళ్ళు బాగలేకుండా ఉండేదాన్ని సార్. మేము ఈ తడుపు వచ్చినారంటే గ్రూపులు కట్టరు, అది డోక్రా గ్రూపులు కూడా కట్టరు, ఏమీ చేయరు సార్. ఇంకా ఇదే ఖచ్చితమైన మాట చెప్తా ఉండేది ఇది ఒకటే. కానీ ఇంత చేసిన వాళ్ళు మేము ఇది స్టేట్మెంట్ రాసిస్తున్నాం సార్. దీనికి మీరు ఏం తీర్పు చెప్తారో, ఏం న్యాయం చేస్తారో చేయాలి సార్. మీరు మేము ఎంత మంది సార్, మేము కడుపు కట్టుకొని కాలు కట్టుకొని వేసిండే డబ్బులు ఇవే ఎవరు సార్? ఈ మరి ఇది చేసి దొంగతనంగా ఇది చేయాల్సిన అవసరం ఏం సార్ వచ్చింది? ఆ మొండ్లకి ఏం వచ్చింది? లంచా మొండ్లో గ్రూప్ లో ఉండే మొండ్లంతా కూడా సరే వాటికి ఇదిగమ్మా మీరు ఇంత వేసుకుంటే ఇస్తాము, ఇంత చేస్తే వేస్తామని చెప్పి లంచాలు ఇప్పుడు రాలేదు సార్. ముందుకే అవి దొంగతనంగా జరుగుతాయి, ఇప్పుడు రావాలి సార్. ఆ మొండ్ల ఎవరైనా కానీ ఇంత ఆపు పెట్టించినాము చేసినామన్నారు కదా, రావాలి సార్. రేటుకే మేము ఇంత ఇది చేసి మా కడుపు కాళ్ళు కట్టుకొని చేస్తాండము. వాటికి నోటికి ఏమొస్తుందో మరి మాకు తెలీదు. ఇంతమంది గ్రూప్ లో ఉండే ఆడవాళ్ళని మోసం చేసినాయంటే ఇంకెంతటికైనా తెగిస్తాయి కదా సార్. అవి ఎంతటికైనా తెగిస్తాయి కదా. అవి ఆ లంచాములు ఎంతటికైనా తెగిస్తాయి, లంచా కొడుకులు ఎంతకైనా తెగిస్తాయి సార్. ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు కడుపు కట్టుకొని ఏడుస్తున్నాం సార్. మేము ఏడ్చి ఎలగలు పోస్తున్నాము. మా ఉసిరి వాళ్ళకి తగలకుండా పోతుందా సార్? వాళ్ళకి అంత ఇదిగా ఉండాలా. నమస్తే అండి, నా పేరు పుష్ప. మేము కూడా సంఘంలో ఒక మెంబరే. కాకపోతే దీని గురించి వచ్చి చంద్రకళ అనే అమ్మాయి మాకు ఇష్యూ చేసింది. అంటే గంట ఊరు ఆమె ఏం చెప్పిందంటే, అక్క నాకు అమౌంట్ వస్తుంది, మీరు కూడా చేసుకోండి, మీకు కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్పారు. కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు, సుబ్రహ్మణ్య అనే వ్యక్తి లేడు, కానీ ఆయన పేరు పెట్టుకొని ఈ రాజేష్ అనేవాడు మెప్నాలో ఉండే ఆర్పీలో చెప్పుకుని వచ్చినారు. మా దగ్గరకు వచ్చి మేము దగ్గర 3.5 లక్షలు వేస్తున్నాం. అంటే గోల్డ్ పెన్ తెచ్చి ఇంకా కొంచెం తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినాం. తర్వాత మొన్న మీటింగ్లో కూడా రాజేష్ ఏమన్నా నేను యూఎస్ వెళ్తున్నాను, వాటి గురించి మీకు చెప్తాను, ఆయన బాస్ మెసేజ్ ఇస్తాడు అని చెప్పాడు. కానీ ఒకసారి సార్ మేము చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో వస్తుందనే ఆశతో 10,000 5,000 వేసుకున్నారు. అది మాది కూడా తప్పు ఉంది, లేదని చెప్పలే. కానీ మీరు
నిన్నటి నుంచి మళ్ళీ మెసేజ్ చాటింగ్ వస్తూనే ఉన్నాయి దాంట్లో, ఆ యాప్లో. మళ్ళీ కొత్త యాప్ అంట, దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు అమౌంట్ వస్తుంది. ఎవరు ఇక్కడ గుడ్డిగా నమ్మిపోయి మోసం పోయేవాళ్ళు లేరు. కానీ సార్ ఒకటి, ఆర్పీల ద్వారా కొంత మెంబర్స్ యాడ్ అయినారు దీంట్లో. ఆర్పీల అకౌంట్ని ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు కనీసం ఉదాహరణ నేను ఒక 20,000 వేసింటా, ఆర్పీల దగ్గర ఒక 2 లక్షలు అంటే టీమ్ బెనిఫిట్ అని ఉంది దీంట్లో. ఆ టీంలో ఒక 2 lakhs 3 lakhs వచ్చి ఉంటుంది. అవి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక 20,000 10,000 5,000 ఇస్తే బాగుంటుంది. అందరూ ఏమంటున్నారు, మేము డోక్రా సంఘాల్లో అయితే లోన్లు కట్టము, మా దగ్గర అమౌంట్ లేవు, వాళ్ళు ఎవరిని పిలుచుకొని వస్తే పిలుచుకోరని. కానీ ఆర్పీలు ముందుకు రావాలి, సిబ్బంది ముందుకు అంటే ముందుగా రాజేష్ని తీసుకురావాలి సార్. ఖచ్చితంగా రాజేష్ వస్తే టీనానా ఆమె ఇంకా సుబ్రహ్మణ్యమా ఇంకనే వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇది మాత్రం మీరందరూ గుర్తుంచుకొని పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మమ్మల్ని వచ్చేది కూడా తీసే అవునా వచ్చేసింది కదా, మీకోసమే మేము తీసేది ఎవరికోసం చెప్పు. ఇంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయకుండా ఒకరికి ఇద్దరు కాదు అన్యాయం చేస్తుంది. ఇంతమంది బాధితులు కానీ చెప్పి నేను తీస్తాను. ఈ వీడియోలో అంత అవసరం ఎందుకు తెలుసుకుంటా యూట్యూబ్లో పెట్టినారో మమ్మల్ని చూసి చెప్పినా మేము గుడికి ఎప్పుడు అయిపోయినాము, పబ్లిక్ మిమ్మల్ని ఎరుపుకులు చేస్తున్నారు, పబ్లిక్ ఏమనుకుని బయట వస్తున్నాం. దీనికి తెలిసిన దయచేసి చేయొద్దండి. నీకు నీ వల్ల అయితే నువ్వు బాధింపబడినావు, నేను ఖండిస్తాను. నీ నుంచి మాకు న్యాయం జరగల. నీకుండే 5,000 సబ్స్క్రైబర్లకి ఏం జరగదాడా? కదలాలంటే పెద్ద మీడియాలు కదల్లా. నీకుండే 5,000 సబ్స్క్రైబర్లు ఏం చేయగలవు నువ్వు? నీ వల్ల ఏమవుతుంది? నీ 2,000 సబ్స్క్రైబర్స్ న్యూస్ వస్తుంది, మేము పబ్లిక్ ఎరుపుష్పాలు అవుతారు. ఖండించు, నీ వల్ల అయితే ఖండించు. ఈ 2,000 సబ్స్క్రైబర్ల వల్ల ఒరిగింది ఏం లేదు. ఇక్కడ నమస్కారం. పలమనేరు పట్టణం తర్వాత పక్కనున్నటి గ్రామాల ప్రజలందరూ కూడా చాలామంది ఒక డాష్ అనే యాప్ని నమ్మి కొంతమంది దాంట్లో పలమనేరు పట్టణం ప్రజలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ నమ్మి వీళ్ళ ద్వారా డబ్బులు మోసపోమనే ఉద్దేశంతో చాలామంది సొంతంగా ఒకరికొకరు తెలియకోకుండా చాలా డబ్బులు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోయినట్టుగా నిన్నటి దినం గుర్తించారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని నిన్న అప్రోచ్ అయినారు. డిఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ నిన్న ఈ రోజు వరకు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయనే